యేసయ్య నామంలో వందనములు. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును అంటున్నాడు. ఇర్మియా 31:13 మనం చూసిన ఈ మాట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీ హృదయంలో కూడా ఎంతో విచారముతో ఉన్నావా? విచారముతో మరి నీ హృదయంలో ఏదో తెలియని ఒక గాయము నిన్ను బాధపరుస్తుందా? మరి ఈ హృదయంలో ఉన్న గాయాలు మనుషులకి కనబడవు, కానీ దేవుడు ఈ గాయాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఒకసారి వికసించిన పూలు మనకేమి నేర్పిస్తున్నాయో తెలుసుకుందామా? మరి ఉదయం ఎంతో చక్కగా పూసి వికసించి ఎంతో అందంగా కనిపించే ఈ పువ్వులు సాయంత్రం అయ్యేసరికి వాడిపోతాయని వాటికి తెలుసు. అయినా ఈ పువ్వులు ఎంతో అందంగా అందరినీ అలరిస్తూ ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి. మరి సంతోషంలో నేనున్నానని అంటుంటాయి. అలాగే మరణ సమయంలో కూడా, దుఃఖ సమయంలో కూడా ఆదరణగా నిలుస్తాయి. చూడండి, వాడిపోయే పూలే ఇంత అందంగా మరి వికసించి పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. అలాగే ఒకసారి ఆకాశాన్ని చూద్దామా? మరి సూర్యోదయములో ఎంత అందంగా ఆ కాంతులంతా కూడా, ఆకాశం అంతా కూడా విరజిమ్మిన ఈ సూర్యోదయంలో ఉన్న కాంతులు మరి సాయంత్రం అయ్యేసరికి అస్తమయంలో మరి కూడా ఇంత చక్కటి కాంతుల్ని వెదజల్లుతూ ఉంటాయి. ఆకాశం అంతా పరుస్తూ ఉంటాయి. అయితే సూర్యుడికి తెలిసి ఇంకా కొంతసేపట్లో నేను కనుమరుగైపోతానని తెలిసి కూడా తన కాంతుల్ని ఈ భూమి మీదకి ప్ర ప్ర ప్రసరింపచేస్తూ ఉంటాయి, ప్రకాశింపచేస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీ నుండి కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, శ్రమ అయినా, కరువైనా, రోగమైనా, ఏదైనా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపనేరదని మనం నమ్మాలి. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడి దినం నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగు చేస్తానంటున్నాడు. కనుక అటువంటి దేవుని ప్రేమలో నీవు ముందుకు కొనసాగుతూ నీ విచారములను బట్టి నువ్వు కృంగిపోక దేవుని మీద ఆనుకొని మరి ముందుకు కొనసాగాలని, అట్టి కృప దేవుడు మీకు దయచేయాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు.